హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం మన హెల్త్ఫుల్ హెయిర్ కోసం కావాల్సిన కొన్ని టిప్స్ గురించి ఇక్కడ మనమైతే తెలుసుకోబోతున్నాం. మన హెయిర్ ఫాల్ ఎందుకు జరుగుతుంది, మన హెయిర్ ఫాల్ జరగకుండా మనం ఎలా కాపాడుకోవాలో, ఎలా జాగ్రత్త పడాలో చూద్దాం. అదేంటంటే హెడ్ బాత్ చేసేటప్పుడు మనం ఎక్కువగా షాంపూతోని ఎక్కువ టైం షాంపూ అప్లై చేసి ఉంచుకోకూడదు. త్వరగా తలస్నానం చేయడానికి ట్రై చేయాలి. సెకండ్ టిప్ ఏంటంటే వేడి నీళ్ళు బాగా వేడిగా ఉండకూడదు, గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేయాలి. థర్డ్ టిప్ ఏంటంటే మనం తలస్నానం చేసిన తర్వాత తలకి కట్టుకోవాల్సిన క్లాత్ ఉంటుంది కదా, అది బరువుగా చాలా బరుసుగా ఉండకూడదు. చాలా స్మూత్గా కాటన్ క్లాత్ అయితే బెటర్. ఇంకొకటి, ఆ క్లాత్ని మనం గట్టిగా చుట్టి ముడివేయడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే తల తడిసిపోయి ఉన్నప్పుడు జుట్టుని గట్టిగా లాగడం కానీ ముడివేయడం కానీ చేసామంటే జుట్టు త్వరగా ఊడిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి, హెయిర్ పూర్తిగా వాటర్ రిమూవ్ అవ్వకుండా మనం తలలో హెయిర్ దువ్వడానికి దువ్వెన అనేది వాడకూడదు. మన హెయిర్ అనేది గాలికి న్యాచురల్గా ఎండేలాగా చూడాలి, లేకపోతే ఫ్యాన్ గాలి మామూలుగా పెట్టుకోవాలి. అంతేనండి. మన హెయిర్ ఊడిపోకుండా మనం ఈ జాగ్రత్తలు పాటించినట్టయితే మనకి ఉన్న హెయిర్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఈ టిప్స్ మీకు నచ్చాయా? ఈ టిప్స్ నచ్చినట్టయితే, ఇలాంటి టిప్స్ ఇంకొన్ని మీకు కావాలి అనుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.